దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బేతేలు సంఘ స్థాపకురాలైనటువంటి అలాగే క్రీస్తులో సంఘమును బలపరిచినటువంటి ఆత్మీయ తల్లిగారి గురించి నాకు వ్రాయాలి అనిపించిన మాటలు కవిత రూపంలో క్లుప్తంగా ఆమె జీవితాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైతే దేవుని స్తుతించండి. అర్థం కాకపోతే నన్ను మన్నించండి. అంతేకాని కాని మాటలు మాట్లాడకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ జననం ఒక ప్రత్యేకం. దేవుని తలంపులు మీ పట్ల అనేకం. మీ జననం దేవునికెంతో మహిమకరం, సంఘానికి చాలా దీవెనకరం. యవ్వన కాలమున రక్షింపబడిన మీ జీవితం ధన్యం. ధన్యకరమైన ఆ జీవితం అనేకులకు గొప్ప రక్షణ భాగ్యం. లిమ్ము తేజరిల్లుము అనే మాటతో వెలిగించబడి అనేక మంది స్త్రీలను క్రీస్తులో వెలిగించిన వనితవు నీవు. ఇసుక సిమెంటు అనే వస్తువులతో కాకుండా ప్రార్థన విశ్వాసములతో సంఘాన్ని కట్టిన సేవకురాలవు నీవు. ఇరుకు ఇబ్బందిలో, కష్ట నష్టములో, అవమానపు ఆవేదనలో కృంగిపోక యుద్ధము యెహోవాదే అని చెప్పి సంఘాన్ని నడిపించిన నాయకురాలవు నీవు. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా అంటూ ఆయనకే సొంతమైపోయిన ప్రియురాలవు నీవు. లోక ఆశలను విడిచి ధనాపేక్ష అనేది లేకుండా చేసి సంఘము కట్టబడుటకై ప్రయాసపడిన ప్రార్థన పరురాలవు నీవు. కుటుంబం విలువైనది అంటూ స్త్రీలకు ఎంతో మాదిరివై కుటుంబ జ్ఞానమును నేర్పించి అనేక కుటుంబాలను కట్టిన జ్ఞానము గల స్త్రీ నీవు. సంఘ క్రమాలు మా కొరకు సిద్ధపరిచి వాగ్దానాలు అనే ఆస్తిని మాకు ఇచ్చి ప్రార్థన అనే ఆయుధాన్ని చేతబట్టించి విశ్వాసపు నడకను నేర్పించి యథార్థతే ధ్యేయంగా, ఆత్మల సంపాదనే లక్ష్యంగా, పరిశుద్ధతే ప్రమాణంగా, ప్రేమే శాశ్వతమైనది అంటూ ప్రేమను చూపించి నేర్పించిన మీకు శతకోటి వందనాలు తల్లి. మీరు లేని లోటు తీర్చలేనిది, అది ఎవరూ పూరించలేనిది, ఇప్పటికీ ఎప్పటికీ. అయినప్పటికీ నిన్ను మరువము ఏనాటికి. గతకాలం మీతో గడిపిన క్షణాలను నెమరవేసుకుంటూ మీరు చూపిన మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ మీ ఆశే మా శ్వాసగా, మీ ప్రార్థనే మా ఆయుధముగా, మీ విశ్వాసమే మా ఊపిరిగా, మీ దేవుడే మా దేవుడై, మీ సంఘమే మా సంఘమై, మీ రాజ్య కాంక్షే మా ఆకాంక్షగా బ్రతికి మీ రుణము తీర్చుకొనుటకు, దేవుని నామం మహిమపరచుటకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్న మీ ప్రియమైన సంఘము, మీ ద్వారా దేవుడు కట్టుకున్న బేతేలు ప్రార్థనా సంఘము మీ పట్ల కలిగి ఉన్న కృతజ్ఞత